హాయ్ అండి, తిరుపతి మీ ఆటో సురేష్ అండి. మా సొంత ఊరు ఈ రెట్టపల్లి, గూడూరు దగ్గర చిల్లకూరు మండలం, నెలపల్లి రెట్టపల్లి అండి. ఇక్కడికి వచ్చినాను. ఇది ఇది తిరుపతి నుంచి వచ్చానండి. ఇక్కడే మా సొంత ఇల్లు, సొంత గ్రామం ఇదేను. ఇక్కడ మనకి మా నాన్న చనిపోయి ఒక 1 ఇయర్ పైన అయిందండి. ఇక్కడ నుంచి మా అమ్మని అయితే తీసుకెళ్ళాను తిరుపతికి తీసుకెళ్ళినాక ఇక్కడంతా ఇల్లంతా పాడుపడిపోయిందండి. మొత్తం మాకు ఇల్లు అయితే లేదండి. చూడండి ఎలా ఉందో. మా నాన్న మా అమ్మ ఉన్నంత వరకు బాగుండింది. ఇదంతా పాడుపడిపోయింది మొత్తం. ఈరోజు వచ్చి మేమంతా క్లీన్ చేసుకుంటున్నాము. ప్రతి నెల వస్తాం మేము ఇక్కడికి. చూడండి ఎలా ఉందో, అంతా పాడుపడిపోయింది. ఇక్కడ దెబ్బలన్నీ పోయినాయి, మొత్తం దెబ్బలన్నీ పోయినాయి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ అన్ని దెబ్బలన్నీ పడిపోయినాయి కిందకి. ఈ దెబ్బలన్నీ కింద పడిపోయినాయి. చూడండి ఎలా పుచ్చిపోయినాయో. ఇక్కడ మాకు కాలనీళ్ళు అనేది ఏమీ లేదు. మా అమ్మ చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇది మా తాతల నాటి ఇల్లు ఇది. అప్పటి నుంచి మాకు రేకుల ఇల్లు అనేది ఉండింది. రేకుల్లోనే సెగైనా, ఎండ అయినా, వాన అయినా దీంట్లోనే ఉండాలి. మా నాన్న మా అమ్మ ఇక్కడే ఉండారు. మేము ఇక్కడ ఇంట్లోనే పుట్టింది నేను. ఇక్కడ మగ్గాలు వేసుకొని మమ్మల్ని సాకినాడు మా నాన్నని చూపిస్తాను చూడండి. ఇదే మా నాన్న. చనిపోయినాక నేను మా అమ్మని తీసుకెళ్ళి తిరుపతి తీసుకెళ్ళిపోయాను. ఆమెను ఎవరో చూడరు అనేసి ఉన్నారు నాకు. కానీ నేను నా దగ్గరే ఉంటారు వాళ్ళు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మా నాయన్ని మా అమ్మని జాగ్రత్తగా నేనే చూసుకుంటాను. నేను చిన్న అబ్బాయిని. మాకైతే ఇల్లు లేదు. అప్పుడు ఫస్ట్లో వచ్చేసి మీకు రేకులు ఇల్లు, అందుకని మీకు ఎవరు ఈరు కాలనీళ్ళు అని చెప్పేసి ఎప్పుడు ఊర్చినా సరే అదే చెప్తూ ఉంటారు. మాకైతే ఇంతవరకు ఈ 40 నాకు తెలిసిన నాకు 47 సంవత్సరాలు ఇప్పుడు దాకా మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అన్నీ మిద్దులే. మరి చూస్తారండి, అన్నీ కాలనీళ్ళే. చూడండి అన్ని కాలనీళ్ళు కట్టేస్తున్నారు మొత్తం. వీధిలో చూపిస్తాను చూడండి. చాలా ఇల్లులు అన్నీ మిద్దులే మొత్తం. కానీ మాది ఒక్కటి మాత్రమే రేకుల ఇల్లు. మీరు కట్టుకోండి, మేము ఉండాము మీకు ముందు అనేసి ఎవరు రారు. ఓకేనండి. ఇప్పుడు నా బాధ అనేది ఎందుకంటే తిరుపతి నుంచి ఏదైనా పండగ, ఏదైనా సంక్రాంతికి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు సొంత ఊర్లకు పోతారు. అదే మరి మేము ఎక్కడ ఉండాలండి? ఎవరైనా వీళ్ళ ఇంట్లో ఉంటే 1 రోజు 2 రోజులు రానిస్తారు, రోజు రానిస్తారా? అందుకోసం మీరు ఏదైనా దయించి నా వీడియో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాకా షేర్ చేస్తారంటే కోరుకుంటున్నాను. తిరుపతి మీ ఆటో సురేష్.